లో దొంగలు రెచ్చిపోయారు. మల్కాజ్గిరిలో 2 ఏటీఎంలలో డబ్బు చోరీ చేసేందుకు యత్నించారు. దయానంద నగర్లో పక్కపక్కనే ఉన్న కెనరా బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలలో చోరీ చేయడానికి ప్రయత్నించిన దుండగులు మిషన్లను పాక్షికంగా ధ్వంసం చేశారు. ఏటీఎంలు తెరుచుకోకపోవడంతో వదిలేసి వెళ్లిపోయారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ ప్రదీప్ అడిగి తెలుసుకుందాం. ప్రదీప్, చెప్పండి, 2 ఏటీఎంలలో చోరీకి యత్నించినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఎవరు లేరా? ఈ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వెళ్ళింది? వివరాలు ఏంటి? నీలిమ, చాలా వరకు బ్యాంకులకు సంబంధించి, ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ లో ఉన్న బ్యాంకులకు సంబంధించి కూడా ఏటీఎంల నిర్వహణలో చాలా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పుకోవాలి. ఏటీఎంల ఏర్పాటు ఆడంబరంగా ప్రదర్శిస్తున్న అధికారులు వాటి నిర్వహణ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కనీసం కొన్ని ఏదైతే ఎస్బీఐ లాంటి బ్యాంకులకు సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నో వేల బ్రాంచ్లు ఉన్న ఈ బ్యాంకులకు సంబంధించి వాటి నిర్వహణలో ఎక్కడా గార్డ్స్ ఏర్పాటు చేయడం లేదు. దీనికి సంబంధించి పలు రకాలుగా ఇప్పటికీ అనేక రకాల ఘటనలు, వాటి చోరీకి సంబంధించిన ఘటనలు పునరావృతం అయినప్పటికీ, చోరీలు జరిగినప్పటికీ కూడా వాళ్ళు అప్రమత్తం అవడం లేదు. ఇదే కోణంలో ఇవాళ మల్కాజ్గిరిలోని దయాన్ నగర్ లో ఏకకాలంలో 2 ఏటీఎంలకు సంబంధించిన దోపిడీకి ఈ దుండగులు ప్రయత్నించారు. ఈ 2 ఏటీఎంలు, ఏదైతే కెనరా బ్యాంక్ సంబంధించిన ఏటీఎంతో పాటు అది ఎస్బీఐకి సంబంధించిన ఏటీఎంలో కూడా ఈ ప్రయత్నం జరిగింది. 2 వద్ద కూడా సెక్యూరిటీ గార్డులు లేకపోవడం కారణంగానే వాళ్ళు ఈ ఘటనకు పాల్పడారు. ఒక 5-10 నిమిషాల్లో జరిగిన కార్యక్రమం అయితే వాళ్ళు ఏదో ఒక బయట వేరే కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు జరిగింది అనుకోవచ్చు. కానీ దాదాపు 2 ఏటీఎంలలో దాదాపు 2-3 గంటల మేర జరుగుతున్నప్పటికీ ఎవరు ఆ ప్రాంతంలో పట్టించుకోకపోవడం పైన అనుమానాలు వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సెక్యూరిటీకి సంబంధించిన లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రదీప్.